ఒకప్పుడు పారిశ్రామిక విప్లవం ద్వారా అగ్రదేశాలు తమ ఉత్పత్తులను ప్రపంచ దేశాలంతటికీ విస్తరించాలన్న కాంక్షతో బడుగు దేశాల ఆక్రమణలకు పాల్పడితే ఇప్పుడు విస్తరించిన పారిశ్రామికీకరణను దెబ్బకొట్టేందుకు ట్యాక్సులను ప్రయోగిస్తున్నారు. అందుకు ఉదాహరణగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 1 నుంచి మెక్సికోపై 25%, కెనడాపై 25%, చైనాపై 10% సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకోవటమే. ట్రంప్ ప్రతిపాదించిన 10% బ్లాంకెట్ టారిఫ్ చైనాలో తయారైన అమెరికాకు ఎగుమతి చేసే ప్రతి దాని ధరపై ప్రభావం చూపుతుంది. ఇది బొమ్మలు, టీ కప్పుల నుంచి ల్యాప్టాప్ల వరకు వర్తిస్తుంది. దీంతో ట్యాక్సులను తప్పించుకోవడానికి ఫ్యాక్టరీలను ఇతర దేశాలకు చైనా తరలిస్తోంది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తరువాత వచ్చిన బైడెన్ వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలు ఏవీ కూడా చేపట్టలేదు. చైనా తూర్పు తీరంలో ఉన్న లెదర్ బూట్ కంపెనీ ఏటా 10 లక్షల జతల బూట్లు మార్కెట్ చేసేది. అయితే ట్యాక్సులను తప్పించుకునేందుకు నైకీ, అడిడాస్, పూమా వంటి కంపెనీలు చైనా నుంచి వియత్నాంకు మకాం మార్చేశాయి. ప్లేస్ మారినా చైనా ఆతిథ్యం తగ్గలేదు. చైనా దుస్తులు, బూట్లు వంటి వినియోగ వస్తువులపై ట్యాక్సుల భారం పడింది. ఇది గమనించిన చైనా వ్యాపారాలను పక్క దేశాలకు తరలించి సుంకాల ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ కౌబాయ్ బూట్లు మొదటిగా వైల్డ్ వెస్ట్లోని వ్యక్తుల కోసం జియాంగ్సు ప్రావిన్స్ దక్షిణ భాగంలో తయారు చేశారు. ఈ ప్రావిన్స్ వస్త్రాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. చైనా అనుసరిస్తున్న వాణిజ్య పద్ధతులు విదేశీ పోటీదారులకు ప్రతికూలతను కలిగిస్తున్నాయని ట్రంప్ మండిపడుతున్నారు. చైనా కంపెనీల నుంచి కొనుగోలుదారులను దూరం చేయడానికి ట్రంప్ ఈ ట్యాక్సులను ప్రవేశపెట్టారు. కొంతమేరకు ట్రంప్ ప్రణాళిక విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు. అయితే ట్రంప్ ఆశించినట్లు చైనా కంపెనీలు బయటకు వెళ్లిన మాట వాస్తవమే అయినప్పటికీ అవి అమెరికా వైపుకు మాత్రం వెళ్లలేదు. చైనాకు వ్యతిరేకంగా పన్నులను విధించడం తన స్ట్రాటజీగా ట్రంప్ చెబుతున్నారు. అయినా అనుకున్న ఫలితాలను ఆయన సాధించలేకపోతున్నారు. వాల్మార్ట్కు చైనా దుస్తుల కంపెనీ $5కు దుస్తులను విక్రయిస్తారు. వాల్మార్ట్ ఆ దుస్తులపై 3% 5 రెట్లు పెంచి విక్రయిస్తుంది. ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చిన అధిక ట్యాక్సుల వల్ల దుస్తుల ధరలు చైనాలోనే $6కు పెరుగుతుంది. దానిపై వాల్మార్ట్ 3.5% పెంచితే రిటైల్ ధర పెరిగి కొనుగోలుదారులపై ప్రభావం చూపుతుంది. సోలార్ ప్యానెళ్ల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు అత్యాధునిక తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టుతున్నందున చైనా ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఏడాది ప్రపంచానికి చైనా ఎగుమతి రికార్డు స్థాయిలో $992 బిలియన్ చేరుకున్నాయి. చైనా ఎగుమతులు ప్రతి ఏడాది 6% పెరుగుతున్నాయి. ఇక చైనా కంపెనీలు షాండాంగ్, జెజియాంగ్, జియాంగ్సు, గ్వాంగ్డాంగ్ వంటి వస్త్ర ఉత్పత్తి ప్రాంతాల నుంచి తరలిపోతున్నాయి. రీసెర్చ్ అండ్ మార్కెట్స్ నివేదిక ప్రకారం కాంబోడియాలో దాదాపు 90% వస్త్ర కర్మాగారాలు చైనా యాజమాన్యంలో లేదా చైనా వారే నడుపుతున్నారు. కాంబోడియా విదేశీ పెట్టుబడుల్లో సగం చైనా నుంచే వస్తుంది. చైనా ప్రభుత్వ మీడియా ప్రకారం కాంబోడియాలో 70% రోడ్లు, వంతెనలు చైనా రుణాలతో నిర్మించారు. ఇక్కడ రెస్టారెంట్లు, దుకాణాలపై అనేక సైన్ బోర్డులు చైనీస్ స్థానిక భాష అయిన ఖైమర్లో ఉన్నాయి. చైనా అధ్యక్షుడి గౌరవార్థం జిన్పింగ్ బేల్వార్డ్ అనే రింగ్ రోడ్డు కూడా ఇక్కడ ఉంది. అమెరికా తన సొంత ప్రయోజనాలతో ముందుకు సాగుతుండటంతో స్థిరమైన వాణిజ్య ప్రపంచాన్ని చైనా సృష్టించుకుంటోందని దీన్ని బట్టి తెలుస్తోంది. సింగపూర్లోని ఐసియాస్ యూసోఫ్ ఇషాక్ థింక్ ట్యాంక్ చేసిన సర్వే ప్రకారం ఆగ్నేషియాలోని దేశాలకు ప్రాధాన్యత కలిగిన ఎంపికగా ఇంతకుముందు అమెరికా ఉండేది. ఇప్పుడు చైనా ముందు వరుసలో ఉంది. ఉత్పత్తి దేశాలకు మారినప్పటికీ డబ్బు ఇప్పటికీ చైనాకు చేరుతోంది. నంపెన్లోని హువాంగ్ ఫ్యాక్టరీలో బట్టలు తయారు చేయడానికి ఉపయోగించే దాదాపు 60% పదార్థాలు చైనా నుంచే వచ్చాయి. ఈ విధంగా చైనా ఎత్తుకు పై ఎత్తు వేసి తన సత్తా చాటుకుంటోంది.